హలో అండి, నా పేరు డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి. నేను జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్, కేపీహెచ్బి కాలనీ, కూకట్పల్లి. ఇవాళ మగవాళ్ళు చూసుకుంటే కనుక ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా చూస్తూ ఉన్నాం. అసలు బెలనైటిస్ అంటే ఏంటి, బెలనోపాస్థైటిస్ అంటే ఏంటి, దీనికి ఎటువంటి శస్త్రచికిత్సలు లేటెస్ట్ అవైలబుల్గా ఉన్నాయని వాళ్ళు తెలుసుకుందాము. బెలనైటిస్ అంటే ఏంటి అంటే ఈ అంగం ముందలున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మం మనకు ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి, వెనక్కి ముందరికి ఫ్రీక్వెంట్గా ఈజీగా మూవ్ అవుతూ ఉండాలి. బట్ అట్లా మూవ్ కాకుండా ఎక్కడో దగ్గర స్టక్ అయిపోయినట్టుగా ఉండడము, లేకపోతే కన్స్ట్రిక్ట్ అయిపోవడము, రింగ్ లాగా ఫామ్ కావడము, వెనక్కి అన్నప్పుడు పెయిన్ రావడము, ఇట్లాంటివన్నీ మనం ఫైమోసిస్ కింద ట్రీట్ చేస్తుంటాం అన్నట్టు. సో ఇదే ఫైమోసిస్ బెలనైటిస్ పేషెంట్లో కూడా ఉంటుంది. సో బెలనైటిస్ ఎవరిలో వస్తుంది అనుకుంటే కనుక 90% డయాబెటీస్ పేషెంట్లో వస్తుంది. ఈ బెలనైటిస్ రావడానికి ముఖ్య కారణాలు ఏంటి అంటే అంగం ఈ రకంగా చూసుకుంటే కనుక ఈ ముందలున్న భాగాన్ని మనము గ్లాండ్స్ అని పిలుస్తుంటాము. గ్లాండ్స్, ఈ ముందలున్న చర్మం ఏదైతే ఉందో ఈ రకంగా స్ట్రైట్గా ఉంటుంది, కిందున్న చర్మం మాత్రం ఇక్కడ అటాచ్ అయ్యి ఈ రకంగా ఉంటుంది. ఈ అటాచ్మెంట్ ఏదైతే ఉందో దీన్నే మనం ఫ్రెన్యులం అని చెప్పి పిలుస్తుంటాం. సో పేషెంట్ ఎప్పుడైనా ఇప్పుడు మనం యూరిన్ పోసినప్పుడు యూరిన్లో ఉండే షుగర్స్ ఏవైతే ఉన్నాయో ఈ షుగర్స్ అన్ని చర్మానికి అతుక్కోవడం జరుగుతుంది. ఇక్కడ అతుక్కోవడం వల్ల మెల్లగా చర్మము తన క్వాలిటీ కోల్పోతుంది. ఈ ఎలాస్టిసిటీ క్వాలిటీ కోల్పోవడం కావచ్చు, లేకపోతే మొద్దుబారిపోవడము, థిక్ అయిపోవడము, షైనీగా అయిపోవడము. మనం మంచిగా క్లారిటీగా గమనించుకుంటే కనుక అక్కడ చర్మం కలర్ కూడా మారిపోతూ ఉంటుంది అన్నట్టు. అంతేకాకుండా లోపల మనకి ఇక్కడ అంతా ఎలా అయితే చర్మం మీద చెమట ఫామ్ అవుతుందో ఆ రకంగా ఇక్కడ ఫామ్ అవుతుంది. దీనే మనము స్మెగ్మా అని చెప్పి పిలుస్తుంటాం. సో మనకు ఈ రకంగా ఈ టైట్ అయిపోయినప్పుడు అంటే ఈ చర్మము తన ఎలాస్టిసిటీ పోతుంది కాబట్టి ఈ చర్మం అంతా మొద్దుబారిపోయి లావ్ అయిపోతుంది, మనకి వెనక్కి పోదు. మనం ఒకవేళ గట్టిగా వెనక్కి అన్నా కానీ అక్కడక్కడ క్రాక్స్ కూడా ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ క్రాక్స్ విపరీతమైన మంట రావడము, మనం వెనక్కి అనుకొని క్లీన్ చేసుకొని రాక అలాగే వదిలేయడం వల్ల ఈ స్మెగ్మా అనేది అక్కడే మిగిలిపోతుంది. సో ఈ స్మెగ్మా మిగిలిపోవడం వల్ల స్లోగా అది గడ్డలు గడ్డలుగా కట్టి పలుకులుగా బయటికి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. కొందరికి భయంకరంగా దురద పెడుతుంటుంది, చాలామంది నలిపేస్తూ ఉంటారు. అంతేకాకుండా చాలామందికి ఒక రకమైన ఫౌల్ స్మెల్ అనేది కూడా వస్తూ ఉంటుంది. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఇవన్నీ ఉంటే కనుక దీన్నే మనం బెలనైటిస్ అంటుంటాం. ఈ బెలనైటిస్ని అలాగే వదిలేస్తే ఏమవుతుంది అంటే నెక్స్ట్ స్టేజ్లో ఈ చర్మం ఏదైతే ఉందో ఈ చర్మం మెల్లగా దీనికి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. అంటే దీనికి అతుక్కోవడం స్టార్ట్ అవుతుంది. ఇట్లా అతుక్కొని చర్మం అనేది కంప్లీట్గా అటాచ్ అయిపోతుంది, అడేషన్స్ అయిపోతుంది, కింద భాగానికి అతుక్కోవడం ఉంటుంది. దీన్నే మనము బెలనోపాస్థైటిస్ అంటాం అన్నట్టు. సో ఈ బెలనైటిస్, బెలనోపాస్థైటిస్కి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఏమున్నాయి అనుకుంటే కనుక మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్లో లేటెస్ట్ అవైలబుల్ ఆప్షన్ ఏంటి అంటే కేఎస్ఆర్ స్టేప్లర్స్. ఈ కేఎస్ఆర్ స్టేప్లర్స్ అనే దానికి ఒక సర్కంసిషన్ డివైస్, అంటే మనం సర్జరీ చేసే ఒక డివైస్. అది జస్ట్ డిస్పోజబుల్, అంటే ఒక పేషెంట్కి ఒకటే వాడతాం అన్నట్టు, అది తీసి పడేస్తాం అన్నట్టు. సో ఇందులో ఏం చేస్తామంటే ఇప్పుడు ఈ చర్మం ఏదైతే పాడైందో మనం ఆ చర్మాన్ని తీసేయాలి. దీన్నే మనం సుంతి ఆపరేషన్ అని, సర్కంసిషన్ అని, కత్న అని చెప్పి పిలుస్తుంటాం. సో ఇక్కడ వరకు ఈ చర్మాన్ని ఏదైతే ఉందో తీసేస్తాం అన్నట్టు. సో ఇదంతా పాడైపోయిన చర్మం కాబట్టి ఈ చర్మం ఉన్నా ఉపయోగం లేని చర్మం. సో ఇక్కడ వరకు తీసేస్తాం. ఎప్పుడైతే ఇక్కడ వరకు తీసేస్తామో ఇది ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి ఇది వచ్చి ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతుంది. అంటే మన పిన్స్ అనేవి ఇక్కడ కనిపిస్తాయి అన్నట్టు. సో ఈ గ్యాప్ ఏదైతే ఉందో ఈ పిన్స్కి దీనికి గ్యాప్ ఏదైతే ఉందో అది చూడడానికి కాస్మెటిక్గా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. సో ఈ రింగ్ ఏదైతే ఉందో సిలికాన్ రింగ్ అనేది ఉంటుంది. పిన్నులు అనేవి డైరెక్ట్గా చర్మానికి పడకుండా మధ్యలో ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఈ సిలికాన్ రింగ్ ఎప్పుడైతే హీల్ అవుతుందో, చర్మం హీల్ అయిపోతుందో ఆటోమేటిక్గా సిలికాన్ రింగ్ అనేది ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే సిలికాన్ రింగ్ మీద ఉన్న పిన్స్ అన్నీ ఊడిపోతాయి. కాబట్టి ఈ కేఎస్ఆర్ స్టేప్లర్ అడ్వాంటేజ్ ఏంటంటే పిన్స్ తీసే అవసరం లేదన్నట్టు. ఆటోమేటిక్గా ఒక 10 to 12 daysలో అన్నీ ఊడిపోవడం జరుగుతుంది అన్నట్టు. ఇది జస్ట్ ఒక 30 minutes ప్రాసెస్. లెస్ దెన్ 5 minutesలో మనం సర్జరీ కంప్లీట్ చేస్తాం. 30 minutesలో పేషెంట్ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. పేషెంట్ యథావిధిగా తన డ్యూటీ తను చేసుకోవచ్చు. చేయకూడనివి 2 పనులు అండి. అవి ఏంటి అంటే ఒకటి ఎరెక్షన్ అవ్వకుండా చూసుకోవాలి అట్లీస్ట్ ఒక 2 weeks దాకా. అండ్ కలవడము, ఇంటర్ కోర్స్ అనేది చేయకుండా ఒక 4 weeks దాకా, అంటే ఒక 1 month వరకు కాపాడుకోవాలి. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ క్లీనింగ్. ఇక్కడ మనం ఎంత జాగ్రత్తగా, ఎంత మంచిగా వేడి నీళ్ళతో, సబ్బు నీళ్ళతో క్లీన్ చేస్తే అంత తొందరగా ఆ రింగ్ అనేది పడిపోవడం జరుగుతుంది. హీలింగ్ అనేది ఫాస్ట్ ఉంటుంది. సో ఇది కంప్లీట్ పెయిన్లెస్, బ్లడ్లెస్, కాస్మెటిక్గా 100% రిజల్ట్స్ ఇస్తుంది. అండ్ పేషెంట్ పథ్యం ఉండే అవసరం లేదు, ఎటువంటి బెడ్ రెస్ట్ అవసరం లేదు, ఎటువంటి సపరేట్ డ్రెస్సింగ్స్ అనేవి కూడా అవసరం పడదు. సో ఈ రకమైన సిమ్టమ్స్ ఏమన్నా ఉంటే కనుక దీన్ని మనం బెలనైటిస్గా నిర్ధారణ చేసుకోవాలి. దానికి కావాల్సిన సర్జరీ ఏదైతే ఉందంటే సుంతి ఆపరేషన్ అంటాం, దీన్నే సర్కంసిషన్. అది మన దగ్గర కేఎస్ఆర్ స్టేప్లర్తో సర్కంసిషన్ సర్జరీ చేయడం జరుగుతుంది. దీనివల్ల పేషెంట్కి ఎటువంటి సఫర్ ఉండదు, ఎటువంటి హర్ట్ ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు. వితిన్ 30 minutesలో డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. సో ఎవరికైనా ఈ బెలనైటిస్ ఉంటే కనుక తప్పకుండా నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ అవైలబుల్గా ఉంటాను. తప్పకుండా నేను కలవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్.
థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్.